అప్పుడు మాకు ఇక్కడ శాంటరీ వెంకటరెడ్డి అని ఉండే, వీళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ కింద తీసుకోబోయినప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన సందర్భం, పొద్దున్న లేస్తానే 4:30-5 కల్లా వార్డులలో ఉండి కాలువలు క్లీన్ చేస్తున్నారు, లేకుంటే మున్సిపల్ సిబ్బంది నిరంతరం పనిచేసే వాళ్లకు డైలీ వేజెస్ అంటే జీతాల కోసం ఇబ్బంది పడకూడదు అనేది ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచన. దాని ప్రకారమే 010 ద్వారా శాలరీస్ ఉంటే చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్రయత్నంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను కాబట్టి నాకు గుర్తుగా ఉంది ఆ 010 నుంచి. అదేవిధంగా మేము మార్కెట్ కూడా పిలిచినప్పుడు మాకు ఒక మున్సిపాలిటీకి 2 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఆ విధంగా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు దగ్గర మున్సిపాలిటీలో 200 crores వరకు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే విధంగా ఇదిగో ఆ ముందర రోడ్డు ఉంది కదా, ఏంపా శంకరప్ప ఎప్పుడు మొదలు పెడదాం కళాజంలో డైవర్ట్ చేసి 2 days లో మొదలు పెడతావా లేదా మళ్ళీ? అంటే ఈరోజు శుక్రవారం, ఆదివారం మొదలు పెడతావా? మండే నుంచి, సోమవారం నుంచి ఆ కళాజ్యోతి దగ్గర పెడతా. మొన్న సోపుట గాళ్ళు చూసినాం, 4 రోజులకి టెండర్లు అయిపోయినాయి అనమాట. టెండర్లు అయిపోయినా ఇప్పుడు మీరు చేస్తారా, నేను సొంత లెక్కతో చేస్తాను. టెండర్లు అయిపోయినాక దానికి ఒక ప్రొసీజరు, అగ్రిమెంట్, పర్దేసి ఏదో ఒకటి ఉంటుంది. ఊరికే షో నేను వేస్తాను ఏం విన్నాళ్ళు ఎందుకు వేయలేదు. వర్షాకాలం దాటిన తర్వాత వర్క్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టినాము. టెండర్ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. 4 కోట్ల రూపాయలతో ఒక వర్క్ వస్తున్నప్పుడు 4 కోట్లతో చేస్తున్నాం కాబట్టి సోమవారం నుంచి కూడా ఆ రోడ్డు పనులు కూడా మొదలైతాయి. ముఖ్యంగా ఫస్ట్ కళాజ్యోతి దగ్గర, మార్కెట్ దగ్గర, అదేవిధంగా పుట్టపర్తి రోడ్లో టీవీఎస్ షోరూమ్ దగ్గర ఎక్కడైతే బాగా డ్యామేజ్ ఉందో అక్కడ సీసీ వేస్తారు, మిగతాదంతా కూడా బీటీ వేస్తారు. అది కొద్దిగా ఆ ట్రాఫిక్ డైవర్షన్ అది కూడా కొద్దిగా చూసుకోదు, ఎందుకంటే ఇది పెద్ద సెంటర్ కాబట్టి. సిఏ గారు అది సోమవారం నుంచి ఆ కళాజ్యోతి దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర మారుతుంది, రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ట్రాఫిక్ ఇట్లా స్ట్రైట్ గా చేయాల్సి వస్తుంది, సీసీ చేస్తున్నాం కాబట్టి. అదొకసారి ట్రాఫిక్ చెక్ చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి. ఒక 10 రోజులు ఉంటుంది కదా, 10 days డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ప్లాన్ అప్ చేసుకొని క్లియర్ చేసుకోండి. అక్కడ ఇబ్బంది ఉండదు, కానీ ఈ పాయింట్ ఒకటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. సో ఏదేమైనప్పటికీ కూడా మున్సిపాలిటీకి సంబంధించి చాలా అభివృద్ధి చేసినాం, చాలా సందులలో చేసినాం. మొన్న పాదయాత్ర చేసిన టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మేము ఇన్ని చేసామని మేము చెప్పుకొని తిరుగుతున్నాం. మీరు ఎందుకు చెప్పుకొని తిరగలేకపోతున్నారు? మేము ఈ పని చేసినాం, ఇక్కడ అభివృద్ధి చేసామని. నిన్న మేము ఒక 13 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఓపెన్ చేసినాం. అట్లాంటివి ఇంకా ఎంసీహెచ్లు కాకుండా మిగతా హాస్పిటల్స్ కూడా 2-3 ఓపెన్ చేసినాం. ఎందుకు మీరు ఇట్లాంటివి మేము చేసినాము అని చెప్పుకోలేని పరిస్థితి? ఎప్పుడు ఒక బురద జల్లే రాజకీయాలే తప్ప వేరేది ఏం చేయటం లేదు. వాళ్ళు ఉన్నారా ఈనాడు వాళ్ళు ఉన్నారా లేదా? రాలేదా? సరే, ఏదైనా కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే మనము చేసే కార్యక్రమం ఉంటుంది. సో కమిషనర్ గారు, ఇది ఇంకా 1,73 లక్షలు కట్టినారు, ఇంకా 1,19 లక్షలు కట్టాలా? ఒకవేళ వాళ్ళు లేట్ ఇచ్చేటట్టుంటే దీని ఓనర్ అయినా ఇప్పుడు శంకరనారాయణతో కట్టించుకోండి, రిమైనింగ్ కావాలంటే మళ్ళీ ఇస్తా అంటారు. ఆయన దశ దిశలా వెలుగుతున్నారు. ఇక్కడ చాలా మంది అన్నకు కొలీగ్స్ ఉన్నారు. ఈ నుంచి పెరుగొట్టకు పోయా, ఆడ మంత్రి అయిపోయా, ఇప్పుడు ఢిల్లీకి పోతాను. ఎట్లా నాకు అర్థం కావటం, ఎక్కడ ఏ దేవుని దగ్గర పూజ చేస్తాంటావో. మీరు ఈయనే ఉన్నారు, వీళ్ళు ఢిల్లీ వరకు పోతారు, గల్లీ సైడ్ ఢిల్లీ వరకు. అది చాలా మందికి ఉంటారు. నాకు చెప్పున్నా అంటే చెప్పు సలహాలు ఇవ్వండి. అన్న మంచి పదవుల్లో ఉండాలని, మనందరికి మంచి కోరే వ్యక్తి, మన ప్రాంతం వాళ్ళు ఢిల్లీలో శాసించే స్థాయికి వెళ్తాడని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చినటువంటి సందేశంతో. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెప్పొచ్చు కదన్న సలహా. గౌరవ శాస్త్రపతి ఇప్పుడు అతని కొలీగ్, అతన్ని కొలీగ్, అతన్ని కొలీగు, అతను వెంకటరాముడు కూడా, కేశవరెడ్డి, టీం అంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సుమ్రేయ్ నగర్ లో ఒక పార్క్ ఓపెనింగ్ ఉంది. దయచేసి ఇలాగే అందరూ అక్కడికి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అందరూ కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం. అవునా?
ఇప్పుడు రమణ ఉన్నాడు ఆ బాబు నువ్వు కోఆప్షన్ లో ఉన్నావు, ఇతను క్యాబినెట్ వరకు పోయినాడు. చూడు మళ్ళీ అంతా జగన్ సార్, అంతా జగన్ సార్, జై జగన్. సాటిస్ఫై కాదు.